నేను నిన్నొద్దు అనుకుంటాను, అంతేగాని నిన్ను వదిలేసి ఇంకోని పెళ్లి చేసుకుంటా అని చెప్పి నేను చెప్పలే కదా. అయినా నువ్వు నాకు విడాకులు లేకపోతే ఏంది, నేను నీ ఇల్లు వదిలేసి వెళ్ళిపోతా. అప్పుడు నువ్వు ఒక్కనే ఉంటావు కదా, అప్పుడు నువ్వేం చేస్తావు? నాకు విడాకులు లేక తప్పదు కదా. అయితే ఇప్పుడు ఏమంటావు? నీకు విడాకులు కావాలంటావు అంతేనా? అవును, విడాకులు కావాలి. ఎన్ని రోజులు కావాలి నీకు విడాకులు? వారం రోజులు. వారం రోజులల్లా నీకు విడాకులు కావాలి. విడాకులు తీసుకున్నాడు ఇవాళ రేపు ఒక పెద్ద ప్యాషన్ అయిపోయింది అందరికి. ఒకరిని పెళ్లి చేసుకోవాలి, వాడు నచ్చకపోతే ఇంకొకరిని విడాకులు ఇవ్వాలి, మళ్ళీ వాడు నచ్చకపోతే ఇంకొకరిని విడాకులు ఇవ్వాలి. కాపురం చెప్తాలా ఇంకేమైనా చెప్తాలా నాకు అర్థమైతే లేదు. ఒక్కసారి పెళ్లి చేసుకున్న తర్వాత మొగుడు మంచోడైనా చెడ్డోడైనా ఎట్టోడైనా గుట్టోడైనా ఎవ్వడైనా సరే మాతోనే కలిసి ఉండాలి. నేను పని చేయకుండా నేను ఇంట్లో కూర్చుంటాను కావచ్చు, ఏదో ఒక రోజు నేను పని చేస్తా కావచ్చు, సరే నాలో లోపాలు ఉన్నాయే, అలాంటప్పుడు నాకు చెప్పు, వచ్చి నాకు చెప్పు, అరే దరిద్రుడా నువ్వు ఇటువంటి పనులు చేస్తాను, నాకు నువ్వు నచ్చలేవు, నువ్వు ఈ పని చేయని చెప్పు, నేను కొంచెం టైం తీసుకుంటా. ఆయన నేను అడిగినా కదా, నేను నాకు 1 సంవత్సరం 2 సంవత్సరాలు నాకు టైం కావాలని, ఆ తర్వాత నాకు ఏ పని చేయను అర్థమైతే లేదు, నేను చదువుకున్న చదువుకు తగ్గ జాబ్ దొరకలేదు అని చెప్పి నేను పని చేసిన. ఈ విషయం నీకు తెలుసు. ఆయన వాడెవడో రాకముందు నీకు నా మీద ప్రేమ ఉండే, నేనేం పని చేసినా నన్ను యాక్సెప్ట్ చేసినావు, నేను ఏం చేసినా కూడా నన్ను చూసుకుంటున్నావు నువ్వు. ఇవాళ వాడు ఎవడో వచ్చిండని చెప్పి నాకు నువ్వు వద్దు, నేను నీ విడాకులు ఇస్తా, నేను నిన్ను భరించలేను అంట. 3 సంవత్సరాల నుంచి నాడు భరించిన దానివి ఈ ఒక్క రోజుతో ఏమైంది? అవ్వ విడాకులు తీసుకున్నాడు ఇంకొని పెళ్లి చేసుకున్నాడు, విడాకులు తీసుకున్నాడు ఇంకొని పెళ్లి చేసుకున్నాడు. ప్రపంచంలో మొగోళ్ళందరూ ఇట్లే ఉంటారు. నువ్వు వానికి దూరంగా ఉంటానావు కాబట్టి వానికి నువ్వంటే ఇష్టం కావచ్చు. నువ్వు మన ఇద్దరం ఎప్పుడు కలిసి ఉంటానం కదా, రోజు పొద్దుగా లేవని మొఖాలు చూసుకుంటానం కదా, మన ఇద్దరం రోజు దగ్గర ఉంటానం కాబట్టి నీకు నాకు కోపం, మన ఇద్దరం లొల్లి పెట్టుకుంటాను. అదే వాడు అక్కడ దూరం ఉన్నాడు కదా, అందుకే వాని మీద నీకు ఇష్టం వస్తుంది కావచ్చు. ఇప్పుడు నువ్వు అన్నావు చూడు, నాకు వేరేటోని పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని చెప్పి, నాకు తెలుసు నన్ను వదిలేసి వాడిని పెళ్లి చేసుకుందాం అనుకుంటానని చెప్పి. అంజలి, నాకు నీ మీద కోపం లేదు, వాని మీద కోపం లేదు, ఎందుకంటే ఇలా నా తప్పు ఉన్నది, నేనేం పని చేస్తలేను, అందుకే నీకు నా మీద కోపం వచ్చింది. నీకు తెలుసు నేను బీటెక్ చేసిన, బీటెక్లో నేను గోల్డ్ మెడలిస్ట్, నేను చదువుకున్న చదువుకి నాకు తగ్గ జాబ్ దొరకలే, నేను చేసింది సివిల్ ఇంజనీరింగ్, నువ్వు అన్నావు సాఫ్ట్వేర్ జాబ్ చేయని చెప్పి. సివిల్ ఇంజనీరింగ్ చేసినప్పుడు సాఫ్ట్వేర్ జాబ్ ఎట్లా ఎత్తాడు చెప్పు? అందులో 1 లక్ష రూపాయలు జీతం ఉంది, ఇలా 2 లక్షల జీతం ఉంది, నువ్వు సాఫ్ట్వేర్ కోర్స్ చేసి నువ్వు జాబ్ చేయని చెప్పినావు, నా మనసు ఒప్పుకోలే, అందుకే నేను చేయలేకపోయినా. చదువుకున్నది ఒకటి, 4 సంవత్సరాలు కష్టపడి చదివింది ఒకటి, పోయి జాబ్ చేసేది ఇంకోట, అందుకే నేను చేయలేకపోయినా.